హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు కట్ మిర్చి చేస్తున్నానండి. దానికి కావాల్సిన పచ్చిమిర్చిని ముందుగా నీటిలో కడుక్కొని తేమంతా క్లీన్గా ఒక క్లాత్తో తుడిచి పెట్టుకున్నానండి. మిరపకాయలను ముందు తొనలను కట్ చేసుకొని ఒక ప్లేట్లో ఇలా ఉంచుకున్నానండి. ఈ విధంగాను తర్వాత ఒక గిన్నెలో శనగపిండిని జల్లెడ పెట్టుకొని అందులో కాసింత ఉప్పు వేసుకున్నాను, సరిపడా. తర్వాత 2 చెంచాల జీలకర్రను వేసుకున్నాను. జీలకర్రను వేస్తే కట్మిర్చి చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత కాస్త వంట సోడా వేసుకున్నాను. అందులో నీళ్ళని వేసి ఇలా కలుపుకున్నాను. ఉంటలు లేకుండా పిండిని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా ఉంటలు అస్సలు ఉండకూడదు. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాల పాటు లేదా 15 నిమిషాల పాటు పక్కన ఉంచుకుందామండి. పిండి బాగా నానితే బజ్జీలు బాగా వస్తాయండి. చిన్న రోలను తీసుకొని అందులో అరకప్పు పప్పులను తీసుకున్నానండి. రుచికి సరిపడా ఉప్పు వేసాను. కాస్త కారం పొడి కూడా వేసాను. తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలా దంచానండి. ఎక్కువ మెత్తగా కాకున్నట్ల కచ్చా పచ్చగా చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా చేసుకున్న పొడిని ఒక గిన్నెలో తీసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక బాలిగ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిందండి. ఇప్పుడు ముందుగా కలిపి ఉంచుకున్న శనగపిండిని బజ్జీల అద్ది ఇలా ఒక్కొక్కటిగా బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి. పిండిని ఒకవైపు మిరపకాయకు మాత్రమే అద్దాలి, రెండు వైపులా అద్దకూడదండి. ఒకవైపు అద్దితేనే మిరపకాయ బాగా ఉడుకుతుంది. బజ్జీలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా తిప్పుతూ బజ్జీలను బాగా ఫ్రై చేసుకోవాలి. బజ్జీలు అయితే బాగా హీట్ అయ్యాయండి. ఈ విధంగా చేసుకున్న బజ్జీలను ఒక ప్లేట్లో తీసుకుందాం. బజ్జీలన్నింటినీ ఇలా తీసుకొని అన్నీ ఒక ప్లేట్లో ఉంచుకుందామండి. బజ్జీలు చూడటానికి అయితే చాలా కలర్ఫుల్ ఉన్నాయి, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటాయి. ఇలా కాల్చిన బజ్జీలను ఒక ప్లేట్లో ఉంచుకున్నాం కదండి. ఇప్పుడు తర్వాత ఒక కత్తితో ఒక బజ్జీని 3 భాగాలుగా చేసుకుందాం. ఈ విధంగా చేసుకుందామండి, 3 భాగాలుగాను. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి బజ్జీలను. తర్వాత అదే బాలిగలో కట్ చేసుకున్న బజ్జీలను వేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో కాకున్నట్లు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలను వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలండి. బజ్జీలు బాగా తిప్పుకోవాలి, లేదంటే ఒకవైపు మాత్రమే కాలుతాయి, రెండో వైపు సరిగా కాలవండి. ఇలా బాగా ఫ్రై అయిన బజ్జీలను ఒక ప్లేట్లో తీసుకుందామండి. ఈ విధంగా చూసారా, బజ్జీ అయితే బాగా కరకరలాడేటట్లు బాగా కాగాయండి. ఇందులోకి ముందుగా మనం తయారు చేసుకున్న పప్పుల పొడిని కలుపుకుందామండి. ఇలా వేసుకొని తింటే బజ్జీలు అసలు భలే సూపర్గా ఉంటాయండి. అందులో ఎర్రగడ్డను కూడా వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కానీ మీకు